అండి. అందరూ ఎలా ఉన్నారు? వేరుశనగ గింజలు తెచ్చారండి. ఉడకపెడతాను ఇప్పుడు వీటిని. చాలా మట్టిగా ఉన్నాయి ఇవి. ఇంకో చాలా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3-4 సార్లన్నా కడుక్కోవాలండి ఇవి. చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయండి ఇవి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని ఉడకపెట్టుకుందాం దీన్ని. శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకున్నానండి నేను. దీంట్లో చాలా పెద్ద పెద్దయే వచ్చినాయి ఒక్కొక్కటి. దీంట్లో ఎన్ని గింజలు ఉంటాయో గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఉడికించేసుకుందాము. కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వేసుకుందామండి. కుక్కర్ గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నానండి, మంచినీళ్ళు. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న ఈ వేరుశనగకాయల్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకుందామండి. కుక్కర్ గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ కానీ 2 విజిల్స్ కానీ రానిస్తే ఉడికిపోతాయి మనకి. వేరుశనగకాయలు అయితే ఉడికిపోయినాయండి. నేను ఒక 3 విజిల్స్ దాకా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చిల్లుల గిన్నెల్లోకి వడగట్టేసుకుందాము. మన ఈ వేరుశనగకాయలు అయితే ఉడికిపోయినాయండి, చల్లారిపోయినాయి కూడాని. ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి పెద్ద కాయ. దీంట్లో అసలు ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇంత పెద్ద కాయ ఉంది కానీ దీంట్లో 4 గింజలు ఉన్నాయండి. 5-6 ఉంటాయేమో అనుకున్నాను నేను. ఇగోండి, కొన్ని ఒలిచిపెట్టాను. కొన్ని ఏమో 4 ఉన్నాయి, కొన్ని 3 లేకపోతే 2 ఉన్నాయండి. చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.